హరీష్ రావు పైన క్షుద్ర పూజలు వస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి, వార్తల్లో కూడా వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని మీరు ఎలా చూస్తారు? క్షుద్ర పూజలకు అదేవిధంగా మామూలు పూజలకు తేడా తెలియని విధవాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ముఖ్యంగా ఏంటంటే క్షుద్ర పూజలు చేయవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన కత్తి ఆయన తయారు చేసుకొని పొడుచుకొని సస్టోడు కాబట్టి ఆయన గురించి పెద్దగా ఆలోచిస్తలేదు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ సమాజం ఏ విధంగా ఈయన తీసుకొచ్చింది, మార్పు తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి మార్పు అనుభవిస్తున్నారు, ప్రజలు కష్టపడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల్లో వాస్తవంగా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను మా మీద రుద్దాలని చూస్తే ఇది వాస్తవంగా సమాజం ఒప్పుకోదు. అదేవిధంగా తెలంగాణ సమాజం ఒకప్పుడు ఎడ్డికాలం గుడ్డికాలాన్ని మోసం చేసి తప్ప ఇప్పుడు తెలివికల సమాజం అదేవిధంగా మేల్కొన్న తెలంగాణ, మేల్కొల్పే తెలంగాణ కాబట్టి ఎవరు మోసపోరు. ముఖ్యంగా మంత్రాలు తంత్రాలు ఉన్నాయని అభియోగం చేస్తేనే వాడిని జైల్లో పెట్టచ్చు, వాస్తవంగా బొక్కలు నూకచ్చు. ముఖ్యంగా ఇలాంటి మాటలు మాట్లాడే ఈ అద్దంకి దయాకర్ కానీ, సామ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కానీ, అదేవిధంగా ఇంకా కొందరు ఉన్నారు, ముగ్గురు నలుగురు ఉన్నారు. ఆ ముగ్గురు నలుగురు వ్యవహరిస్తున్న తీరు కానీ ఆఖరికి నిన్న టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడి మళ్ళీ నాలుక గరుచుకొని మళ్ళీ వెనకకు తీసుకున్నాడు. 70-80 సంవత్సరాల కింద ఉండే నేను అట్లా అన్నా కానీ మంత్రాలు తంత్రాలు నేను అనలేదని ఆయన కూడా నొరక కలుసుకున్నాడు. కానీ మళ్ళీ నిన్న ఒక వీడియో పెట్టిండు. అంతకుముందే తాగి వీడియో పెట్టిన అయితే అద్దంకి దయాకర్ మళ్ళీ ఒక వీడియో పెట్టిండు. మళ్ళీ ఒక వీడియో ఏం పెడతాడంటే ఎక్కడైతే పవిత్ర స్థలాలు ఉంటాయో అక్కడ క్షుద్ర శక్తులు ఉంటాయని చెప్తున్నాడు. ఏ విధంగా మాట్లాడుతూ హిందూ సమాజం వంగబెట్టి గుద్దాలని ఒకవేళ అయినా బేషరతుగా సారీ చెప్పకుండా తెలంగాణ నేల మీద దిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త అద్దంకి దయాకర్. నువ్వు ఇన్ని రోజులు మాట్లాడినావు, చాలా మాట్లాడినావు, పాకిస్తాన్ ప్రేమిస్తాను, నేను పాకిస్తాను, నీకేమైనా అభ్యంతరం అన్నావు. ఒక్కొక్క మాట తెలంగాణ సమాజం భారతదేశం గుర్తుపెట్టుకుంటుంది. ముఖ్యంగా హిందూ సమాజం మీద, హిందూ దేవాలయం మీద నువ్వు మాట్లాడుతున్న మాటలు తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ సమాజం మొత్తం. ముఖ్యంగా హిందూకు సంబంధించి పవిత్ర ఆలయాలు క్షుద్ర పూజలకు అదేవిధంగా క్షుద్ర శక్తులకు నిలయం అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఏ ఆలయంలో కూడా నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కొల్లూరు దగ్గర హరీష్ రావు గారు పోయిన టెంపుల్ ఫ్యామిలీతో పోవడం జరిగింది. ఫ్యామిలీతో పోయిన టెంపుల్ ముకాంబికా దేవాలయం. అది ముకాంబికా దేవాలయంలో ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అయితే వాస్తవంగా చెప్పాలంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, అదేవిధంగా మహంకాళి, ఈ ముగ్గురు అమ్మలు అయితే కొలువున్న ప్రదేశం. అది కూడా మామూలు టెంపుల్ కాదు. ఎందుకంటే ఒక పరశురాముడు ఒకప్పుడు అంటే గతం కొన్ని యుగాల కింద పరశురాముడు ఏదైతే ఇక్కడ ఆ ప్రదేశాన్ని సృష్టించిండు. పరశురాముడు సృష్టించిన నేల అది. అదేవిధంగా గుడి కూడా. దాంతోపాటు ఏదైతే ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం పెట్టిన ప్లేస్, అలాంటి ప్లేస్లో నువ్వు క్షుద్ర పూజలు చేస్తారంటే నువ్వు మనిషివా, కడుపు కన్నం తింటానా, ఇంకేమైనా తింటానా అని అడుగుతున్నా. అదేవిధంగా రంగనాథ స్వామి ట్రిచిలో అది కూడా ప్రపంచవ్యాప్తంగా అందరు దేవుళ్ళు, అందరూ వాస్తవంగా అందరు దేవతలు కానీ దేవుళ్ళు కానీ చాలా ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి ప్రదేశంలో రంగనాథ స్వామి టెంపుల్లో ఒక ప్రత్యేక ఆలయం ఉంటుంది. అక్కడ ఆలయంలో వాస్తవంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఏదైతే పూజలు పునస్కారాలు అదేవిధంగా ఆలయ కాంకర్యాలు మాత్రమే నడుస్తాయి తప్ప పిచ్చి కూడా నడవవు. ముఖ్యంగా నాకు అక్కడ తమిళనాడులో స్నేహితున్నారు, అదేవిధంగా నాకు కర్ణాటకలో స్నేహితున్నారు. నేను అడగడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులను మీరు పోయి అడగండి. అవసరమైతే ఎవరైనా డేర్ చేసి అక్కడ పోయి అడిగితే వాళ్ళే చెప్తారు, అవసరం చెప్పుతోని కొడతారు. ఎందుకంటే అది చాలా పవిత్రమైన ప్లేస్లు అవి. ఈయన మాట్లాడి ఏదో నోటితులతో మాట్లాడినట్టు కాదు. ఈ ఆలయానికి సంబంధించిన ఆ రెండు ఆలయాలకు ఒకవేళ ముకాంబికా దేవాలయంలో కానీ అదేవిధంగా ట్రిచిలో ఉన్న ఆలయంలో ఎలాంటి క్షుద్ర పూజలు జరగవు, అదేవిధంగా జరగబోవు. ఇలాంటి ప్రదేశాలను నువ్వు కించపరుస్తూ మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజం అదేవిధంగా హిందూ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు హిందూ సమాజానికి బేషరతుగా సారీ చెప్పకుండా ఈ ఎయిర్పోర్ట్లో దిగితే మాత్రం నీకు చెప్పు దెబ్బలు ఖచ్చితంగా ఉంటాయి. అదే విధంగా చూసుకుంటే కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు వీడియోలు ఉన్నాయి, కావాలంటే హరీష్ రావుని ప్రమాణం చేసి చెప్పండి, నేను ఎలాంటి పూజలు చేయలేదు. నేను ప్రమాణం వాళ్ళని చేయమంటున్నా, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని ప్రమాణం చేయమంటున్నా. అదేవిధంగా ఆలయానికి పోదాం, నాతో రండి, మీ దగ్గర డబ్బులు ఖర్చు లేకపోతే మేమే పెట్టుకపోయి 2 ఆలయాలకు తీసుకుపోతా. 2 ఆలయాలు తీసుకుపోయి ఒకవేళ క్షుద్ర పూజలు అక్కడ నడుస్తాయంటే నేను చెప్తున్నా కదా, ఒకవేళ నడుస్తాయంటే నన్ను చెప్పుతోని కొట్టండి, నడువై అంటే నేను చెప్తాను వాస్తవంగా ఎడాపడ వాయిస్తా. ఏందండి ఈ మాటలు? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు హిందూ దేవాలయాలను నువ్వు కించపరుస్తున్న తీరు, మీ కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్న తీరు సమాజం చూస్తున్నది కదా. హిందూ దేవాలయాలు క్షుద్ర దేవతలకు కానీ క్షుద్ర పూజలకు కానీ నిలవు అని చెప్తున్నావు కదా, ఇది చాలా తప్పు. నువ్వు వెంటనే లెంపలేసుకోవాలా, లేకపోతే ఏదైతే ముకాంబికా దేవాలయం ఎవరైతే పరశురాముడు కట్టినో ఆ పరశురాములు గొడ్డలు పెట్టుకు ఖచ్చితంగా మీరు బలవుతారు. అదేవిధంగా అమ్మవారి ఆగ్రహానికి గురై సర్వనాశనం అవుతారని చెప్తున్నా. ఓకే, ప్రజా సమస్యల పైన సమాధానం చెప్పలేక
ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే భావిస్తున్నారు మీరు? 100% ఇప్పుడు వర్షాకాలం నీళ్లను కింది కోలి పెడుతున్నారు గోదావరి మీద. ముఖ్యంగా గోదావరి పరిస్థితి ఏందన్నది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక గోదావరమ్మ సాక్షిగా వర్షపు నీళ్లను ఏ విధంగా వరద నీళ్ళని కింది కోలి పెడుతున్నారు చూస్తున్నాం. వట్టి సీమకు నీళ్ళు వదిలిపెట్టుకోనికి ఆయన గురువుతోని గురు దక్షతగా ఏ విధంగా వివరిస్తున్నాడు అన్నది కూడా చూస్తున్నాం. మొన్న జిఆర్ఎంబి మీటింగ్ సంబంధించిన అయితే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా బయటకు వస్తే ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు. ఎందుకంటే అందులో మన హక్కులను అదేవిధంగా మన నీటి వాటలను కూడా కోల్పోతున్న విషయంలో ఈయన సంతకాలు పెట్టిన అన్నది కూడా పలు మీడియా సంస్థలకు కనబడుతున్నది. గవాడి మీద సమాధానం చెప్పడు. అదేవిధంగా ఏదైతే గోదావరి మీద మనకు నీటి వాటర్ రావాలో వాటి గురించి కొట్లాడాలి, అదేవిధంగా కృష్ణా మీద రావాలో వాటి గురించి మాట్లాడాలి. ఈ విధంగా మేము గత 9.5 సంవత్సరాల్లో మేము దాదాపు 98 లక్షల ఎకరాలు నీళ్ళు తీసుకొచ్చినాం. నువ్వేం తీసుకొచ్చినావు వెధవాన్ని అడిగితే కూడా ఇంతవరకు సమాధానం లేదు. ముఖ్యంగా ఒక మేడిగడ్డ అన్న అంశాన్ని నేను మళ్ళీ కూడా చెప్తున్నా. మేడిగడ్డ ఎంత అండి? హార్డ్లీ చూసుకుంటే 4,300 కోట్ల దాకా అవుతుంది. రాష్ట్ర ఆదాయం ఎంత? 18,500 కోట్లు. ఇన్ని నిర్మించుకోవచ్చు నెలకు. ఇది మాత్రం రాదు. ఎందుకంటే నీళ్ళు ఇవ్వనీకి, ఆనకట్టలు నిర్మించనీకి నీకు నీ శాత కాదు. అదేవిధంగా నీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కన్నీళ్ళే పంచింది, అదేవిధంగా ఇప్పుడు కూడా కన్నీళ్ళే పంచుతున్నది. కాంగ్రెస్ అంటేనే కన్నీళ్ళు, కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కాంగ్రెస్ అంటేనే తెలంగాణ పాలిట ఒక యమరాజు. ఇప్పుడు హరీష్ రావుని ఇలాంటి వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి కారణం ఏంది? భయం. హరీష్ రావు గారు అంటే భయం. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా అద్దంకి దయాకర్, అదేవిధంగా ఇంకొంతమందికి అరికాలలో చెమటలు పుడతాయి. హరీష్ రావు గారు మాట విన్నా, హరీష్ రావు గారు అసెంబ్లీకి వచ్చినా, హరీష్ రావు గారు ఏం మాట్లాడినా అరచేతులు వణుకుతాయి, అదేవిధంగా కాళ్ళు చేతులు వణుకుతాయి. ముఖ్యంగా అరచేతులు అరికాలలో చెమటలు పుడతాయి. ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. వీళ్ళు అన్నారు కదా 6 గ్యారెంటీల ప్రభుత్వం, 6 గ్యారెంటీ సరిపోనట్టు ఇక 7వ గ్యారెంటీ ఎవడైనా ఎక్కడైనా ప్రశ్నించుకోవచ్చు అంటే ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తే మీకు సమాధానం చెప్పాలి కదా. లేదా మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, చెప్పులతో కొడతారు. మంత్రాలు తంత్రాలు ఎక్కడి? ఇప్పుడు వాస్తవంగా ఏం యుగము, ఏం నడుస్తున్నది, ఎక్కడికి పోతున్నాము? ఇప్పుడు నువ్వు ఏదైనా ఉంటే ఒక సైంటిఫిక్ వాస్తవంగా ఇప్పుడు ఎలాంటి వర్షాలు కురిపించేది కూడా వాస్తవంగా మనం మేఘాలను కూడా కరిగించి వర్షాలు కురిపించే కృత్రిమమైన వర్షాలు కురిపించే పరిస్థితిలో ఉన్నాం. ఇది ఏ కాలం? ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అనుముల ఇంటెలిజెన్స్ అయిపోయింది. ఇది ఆయనకు ఏది దోస్తే ఆయన తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. అసలు ఈయన ఎందుకు పుట్టిండో ఈ నేల మీద దరిద్రం బట్టి తెలంగాణ ముఖ్యంగా చెప్తున్నా. ఈయన అంటాడు కదా ఆ ఈచుడు మారీచుడు ఈ ఈచుడు అని మా నాయకులను పోస్తాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఆ ఈచుడు కాదు, నువ్వే రేవంతాసురునివి. రామాయణ కాలంలో యుద్ధం అయిపోయిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు చెప్పినట్టు యుద్ధం అయిన తర్వాత అక్కడ రాక్షసులు మిగిలి ఉన్నారు. ఆ రాక్షసుల్లో ఒకనొక రాక్షసుడు ఈయన రాక్షసుడు, ఈయన రేవంతాసుడు. ఈయన చనిపోయిన రోజు, ఈయన పదవి నుంచి దిగిపోయిన రోజు ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఒక దసరా దీపాలు కలిపి చేసుకుంటారు. గతంలో చూసుకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ టైంలో యాగాలు చేసిండు. అంటే వర్షాలు మంచిగా కురవాలని చెప్పేసి, తెలంగాణ ప్రజలు పచ్చంగా ఉండాలని చెప్పేసి యాగాలు చేసిండు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఈ క్షుద్ర పూజలు చేశారని మీరు నమ్మచ్చా? హరీష్ రావు చేశారంటే ఇప్పుడు హరీష్ రావు గారు ఫ్యామిలీతోని గుడికి పోయిండు. ఎవరేమైనా పోతాం. ఇంతకుముందు ఆ టెంపుల్కి కూడా ముకాంబికా దేవాలయం కానీ ట్రిచిలో ఉన్న దేవాలయాలను కానీ రాహుల్ గాంధీ సందర్శించిండు, అదేవిధంగా డీకే శివకుమార్ సందర్శించిండు, అదేవిధంగా అక్కడ ఉన్న గత ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అందరూ సందర్శించారు. అందరూ ఎట్లా పోయినాం, మేము కూడా అట్లే పోయినాం. అదొక ఆలయం, పవిత్రమైన ఆలయం, అది శక్తిపీఠం. శక్తిపీఠం అంటే తెలియని ఈ దుర్మార్గులు, శక్తిపీఠం అంటే తెలియని ఈ సన్యాసులు, వాస్తవంగా చెప్పాలంటే ఓ ధర్మం కానీ ఒక వాస్తవంగా ఒక టెంపుల్ విలువ కానీ తెలియని మూర్ఖులు ఎవడు పడతాదో మాట్లాడు. కుక్కలు వీళ్ళు నిజంగా చెప్తున్నారు. కుక్కల కంటే వాస్తవంగా గొర్రెలు అనొచ్చు. గొర్రెలు ఏ విధంగా అంటే ఒక గొర్రె పోయి బాయిలో పడితే ఇంకో గొర్రె పోయి మొత్తం వాస్తవంగా మొత్తం దొరినట్టు వీళ్ళు వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ నాయకుడిని హితవు పలుకుతున్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఫాలో చేయకండి. రేవంత్ రెడ్డిని ఫాలో చేస్తే మీకు నూకలు ఉండవు, మీరు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఏంటంటే మీరు బతికితే మళ్ళీ కూడా చెప్తున్నా, ఒక పీజీఆర్ గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా పీజీఆర్ అనే వ్యక్తిలాగా బతుకోండి. పీజీఆర్ ఏ రోజు కూడా ముఖ్యమంత్రులను నాయకులను ఏ రోజు కూడా ఆయన కాళ్ళు పట్టుకోలేదు, మోకాల దగ్గర బతకలేదు. అది మంచి అయితే మంచి అని చెప్పిండు, చెడు అని చెప్పిండు. ఆఖరికి వైఎస్ రాజశేఖరుడు అసెంబ్లీకి రావడానికి కూడా భయపడ్డ పరిస్థితులు. ఆ సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో ఒక పేదల బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడే నాయకుల్లాగా మిగిలిపోవాలి తప్ప రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది కుక్కను చూసి నక్కాలని నమ్మాలి, అది పులిని చూపెట్టి పిల్లని కూడా నమ్మాలి. అలాంటి పరిస్థితి ఎందుకు మీ బతుకు? వాస్తవంగా చెప్పాలంటే మీరు కట్టుకొని ఆ మూసినదిలో మునిగి చావులని చెప్తున్నా. ఆఖరికి ఎంపీలు గెలిచిన 8 మంది వాస్తవంగా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు దేనికి పనికిరారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన 8 మంది కూడా ఎవరికి పనికిరారు ఎంపీలు. అదేవిధంగా ఒక ఎంఐఎం ఒక్కరోజైనా తెలంగాణ సమాజం కోసం మాట్లాడలా పార్లమెంట్లో. మళ్ళీ పార్లమెంటుకు దాదాపు 17 మందిని మిమ్మల్ని దోలితే ఒక్కరోజు ఈ తెలంగాణకు గిది రావాలి, తెలంగాణ గది రావాలని ఒక్కడు మాట్లాడు. ఎవడైనా కూడా మన స్వలాభం కోసం, మన వ్యక్తిగత స్వార్థం కోసం వాడు యాష్గా బతకనీకి ఫ్లైట్లో వస్తున్న ఢిల్లీకి తప్ప ఎవడు కూడా సమాజం చెప్పాలంటే వాస్తవంగా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. ఈ 17 మంది ఎంపీలు వాస్తవంగా ఒకవేళ ఢిల్లీకి పోయి వచ్చే క్రమంలో, ఈ వర్షాకాల సమావేశాలు వచ్చే క్రమంలో ఎక్కడన్నా మధ్యలో ఆ ఫ్లైట్కి వెళ్ళి దునికి చావులని చెప్తున్నా. మేము పోయినాం ఢిల్లీకి.
దానికి ఎస్ మేము కొట్లాడినాం. ఎందుకంటే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడుతున్నాం, కాజీపేట సంబంధించి అయితే డివిజన్ కోసం కొట్లాడుతున్నాం. ఎస్ జంతర్ మంతర్లో చేసినాం. 7,000 ఎంపీలు. ఒకవేళ మీరు నిజంగా తెలంగాణ నేల మీద మీకు ప్రేమ ఉంటే, తెలంగాణ నేల మీద మీకు ఏమన్నా పౌరుషం ఉంటే, తెలంగాణ నేల మీద ఏమన్నా కూస్తంత కాస్తంత ఏమన్నా ప్రేమ మిగిలింటే మాతో రానుంటారు కదా. మేము అక్కడ కూర్చున్నప్పుడు మా దగ్గరకు ఒక్క ఎంపీ అని వచ్చిండా. ఆ సమావేశాలు నడుస్తున్నాయి. సాయంత్రం మేము 3 రోజులు ఆడనే ఉన్నాం. 3 రోజులు ఒక్క ఎంపీ కూడా మమ్మల్ని వచ్చి కలవలేదంటే మీరు ఎంత దుర్మార్గులు, ఎంత నీచులు, ఎంత వాస్తవంగా మీరు దేనికి అవసరం రాదు. మళ్ళీ కూడా చెప్తున్నా, మీరు పూజకు పనికిరాని పువ్వులతో సమానం.